ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట, ఒకనికి తన శత్రువు దొరికిన యెడల మేలు చేసి పంపివేయినా, ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయునుగాక. సమూయేలు మొదటి గ్రంథము 24:19. నిజమే కదా. మన శత్రువులు మనకు దొరికినప్పుడు, అంటే వారు మనల్ని ఏమీ చేయలేని స్థితిలో మనకు ఎదురైనప్పుడు, ఒకప్పుడు మనల్ని మాటలతో ముళ్ళుగుచ్చిన వారే, మనం ఏడిస్తే చూసి సంతోషించిన వారే, సహాయం కోసం వస్తే పురుగును చూసినట్టు చూసిన వారే, దిక్కుతోచని పరిస్థితులలో ఇరుక్కుపోయి మనకు ఎదురైతే మానవుని సహజ లక్షణం చొప్పున బాగా అయ్యిందిలే వీళ్ళకు, ఇంకా నాశనం అవ్వాలి అని ఏదోటి చేయాలనుకుంటాం. కానీ దావీదు కనీసం అలాంటి ఆలోచన కూడా రానివ్వలేదు. శత్రువుకు మేలు చేశాడు, శత్రువు ద్వారా ఆశీర్వదించబడ్డాడు. మనం కూడా శపించిన నోటితోనే ఆశీర్వాదపు వచనాలు వచ్చేలా మన శత్రువుల పట్ల ప్రవర్తించాలి. నీ నీతి గురించి, నీ మంచి గురించి వారు సాక్ష్యం ఇచ్చేలా ఉండాలి మన ప్రవర్తన. నీ ద్వారా దేవుడు మహిమపరచబడాలని మర్చిపోవద్దు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.